ప్రభాకర్ రాజు గారు ప్రార్థన చేస్తానండి. ప్రార్థన ఎక్కడుందో చూడండి, పుస్తకంలో రాసుకుందాం అనుకున్నాను, చూస్తాను చూడండి. ఇదేనండి. ఓం నమః పాణి కాచ్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయామధిగమ్య మహేశ్వరాత్ రుస్సాన్ వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణ్యే నమః. ఏన ధౌత గిరిహ పుంసో విమలైః శబ్దవారిభిః తమశ్చజ్ఞానజం భిన్నం తస్మై పాణ్యే నమః. వాక్యకారం వర్రుచిం భాష్యకారం పతంజలిం పాణ్యం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. అవునండి, నిన్న మనం ఈ సమాస ప్రకరణంలో ఈ ద్వితీయ అధ్యాయం ప్రథమ పాదంలో చతుష్పాదో గర్భిణ్య అనే సూత్రం చూస్తున్నామండి. ఆ సూత్రంలో ఉదాహరణల దగ్గర ఆగాము. ఆ సూత్రంలో చతుష్పాదో గర్భిణ్య అవునవును, అంటే ఆ సూత్రం ఉదాహరణలన్నీ అయిపోయాయి. ఉదాహరణలు కూడా చూసాము, దాల్సార్థక్యం కూడా అయింది. దాని తర్వాత ఇక్కడ ఈ ఒక ప్రశ్న వచ్చిందండి. అజా గర్భిణి అనే దగ్గర అజ అనే దానికి పుంవద్భావం ఎందుకు రాలేదు అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న దగ్గర ఆగాము. దానికి ఇప్పుడు అజా గర్భిణి అనే దానికి ఇప్పుడు ఇది కర్మధారే సమాసం కావడం వల్ల ఇక్కడ పుంవద్భావం రావాలండి. దీనికి అంటే కాశికలో కొన్ని పుస్తకాల్లో అజగర్భిణి అనే ఉన్నది. అలాగే ఇంకా శబ్ద కౌస్తుభంలో కూడా దీనికి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నప్పుడు అజగర్భిణి అనే ఉదాహరణ ఇచ్చారు. ఇంకెక్కడ వీటికి సంబంధించిన విషయాలు ఏమి నాకు దొరకలేదు. కాబట్టి అజగర్భిణి అనే దగ్గర అజాపదానికి కూడా పుంవద్భావం వచ్చి అజగర్భిణి అయిందనే చెప్పండి. ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన విషయం ఏదైనా ఆలోచించాల్సి ఉంది అంటే నాకు ఏదైనా తెలిస్తే మీకు నేను మళ్ళీ చెప్తాను. మొదటి విషయం ఇది అందరికీ క్లియర్ గా అర్థమైందండి నేను చెప్పింది. ఇప్పుడు మనం చూస్తున్న పుస్తకాల్లో అజా గర్భిణి అనే ఉన్నది ఈ రూపము, కానీ కొన్ని పుస్తకాల్లో అజగర్భిణి అనే ఉన్నది. అలాగే శబ్ద కౌస్తుభం అనే పుస్తకంలో కూడా అజగర్భిణి అనే ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటే ఆ జాతేశ్చ అనే ఇక్కడ ఒక నిషేధం, పుంవద్భావానికి నిషేధం రావచ్చు. కానీ ఆ జాతేశ్చ అనే పుంవద్భావాన్ని కూడా బాధిస్తూ ఈ స్త్రీయ ఇక్కడ పుంవత్ కర్మధారే జాతీయ దేశీయేషు అనే సూత్రం చేతి పుంవద్భావం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా పుంవత్ కర్మధారే జాతీయ దేశీయేషు అనే సూత్రం చేతి పుంవద్భావం రావచ్చు. ఎందుకంటే అజ అనేది నిత్య స్త్రీలింగం కాదు, కుమారి అనేది ఎంతో, అజ అనేది కూడా అలాంటిదే. కాబట్టి పుంవద్భావం రావచ్చు అనండి. అంటే అందులో ఏముంది? జాతేశ్చ అనే దగ్గర ఏం చేశారంటేనండి, జాతేశ్చ అనేది ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏం చెప్తుందంటే జాతివాచకమైనటువంటి పదానికి పుంవద్భావం రాదు అని చెప్తుందండి. సమానాధికరణం అయినటువంటి పదం సమానాధికరణమైన సుబంతంతో సమాసం వచ్చినప్పుడు జాతివాచకమైనటువంటి పదానికి పుంవద్భావం రాదు అన్నమాట. అంటే బ్రాహ్మణి భార్య యస్య సహా అన్నాం అనుకోండి. బ్రాహ్మణి భార్య యస్య సహా అనే దగ్గర బ్రాహ్మణీసు భార్యాసు అని ఉన్నది. ఇక్కడ అనేక అన్య పదార్థే సూత్రం చేత సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్బులకు వచ్చిన తర్వాత బ్రాహ్మణి భార్య అని ఏంటండి. ఇప్పుడు బ్రాహ్మణి శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతలు వస్తే బ్రాహ్మణి భార్య అని ఉన్నప్పుడు బ్రాహ్మణి పదానికి ఈ స్త్రియా పుంవద్భాజిత పుంస్కాదను సమానాధికరణే సూత్రం చేత పుంవద్భావం రావాల్సి వస్తూ ఉంటే దానికి జాతేశ్చ అనే సూత్రం చేత నిషేధం అండి. ఈ జాతేశ్చ నిషేధం రావడం వల్ల బ్రాహ్మణి భార్య అనే ఉంటుందండి. అర్థమైందండి? ఇదేంటిది అంటే బాబా ఇది సమానాధికరణం ఉన్నప్పుడు బహువ్రీహి సమాస విషయంలో, అదే మనం కర్మధారయంలో చెప్పామనుకోండి బ్రాహ్మణీచ సా భార్యాచ అని చెప్తే బ్రాహ్మణ భార్య అనే అవుతుందండి. అంటే అక్కడ ఏమైనట్టు ఈ జాతేశ్చ అనే దాన్ని కూడా బాధిస్తూ ఈ పుంవత్ కర్మధార
జాతీయ దేశీషు అనే సూత్రం చేత పుంవద్భావం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అజా గర్భిణి అనే దగ్గర కూడా అజ గర్భిణి అని ఉండొచ్చు అని ఉండాలి. అంటే శబ్దకౌస్తుభంలో ఉన్న వాటిల్ని మనం ప్రమాణంగా తీసుకుని చెప్తున్నది. కానీ మన దగ్గర ఉన్న పుస్తకాల్లో అజా గర్భిణి అని దీర్ఘం ఎందుకున్నది అనే దాని గురించి మళ్ళీ ఒకసారి నేను ఏదైనా తెలిస్తే చెప్తానండి. నాకు ఇప్పటివరకు నేను చూసిన వాటిలన్నింటినీ చూస్తే ఈ అజ గర్భిణి అని చెప్పడమే సరిపోతుంది అని అనిపిస్తోంది. ఇంకా నాకు ఏదైనా కొత్తగా తెలిస్తే మీకు నేను చెప్తానండి అందరికి. మొదటిది. రెండోది, నిన్న పద్మావతి గారు ఒక ప్రశ్న అడిగారు. ఈ స్త్రియా పుంవద్భాష పుంస్కాత్ సూత్రం చేతనే ఇక్కడ సమాసం వస్తూ ఉండగా మళ్ళీ ఇవాళ అది ఇక్కడ పుంవత్ కర్మధారే జాతీయ దేశేషు అనే సూత్రం చేత సమాసం ఎందుకు, పుంవద్భావం ఎందుకు చెప్పాలి అని అంటే, ఈ స్త్రియా పుంవద్భాష పుంస్కాత్ తర్వాత చాలా నిషేధాలు నియమాలు చాలా ఉన్నాయండి ఈ పుంవద్భావానికి. తసిలాది శ్వాకృత శుచ అని, కెంగ్మానిన్యోశ్చ అని, అలాగే నకోపని, ఇంకా చాలా నిషేధాలు ఉన్నాయి. ఆ నిషేధాలన్నింటినీ బాధిస్తూ కర్మధారే సమాసంలో ఎప్పుడూ పుంవద్భావం వస్తుంది అనే చెప్పడం కోసం ఇది ఆరంభించారండి. కాబట్టి ఈ సూత్రాన్నే చెప్పాలి అని అర్థమైందండి. ఆవిడ రాలేదు ఇవాళ, మోస్ట్లీ ఇంకా తర్వాత వస్తారేమో తెలీదు. రికార్డు వింటారు, ఆవిడ వింటారు. పేజ్ నెంబర్ అడుగుతున్నారండి మీరు చెప్పేది. ఏతావత నిన్న చూసిన సూత్రాల్లో ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. పేజ్ నెంబర్ అడుగుతున్నారండి. ఏంటండి గురువు గారు పేజ్ నెంబర్ అడుగుతున్నారు. ఎవరో గ్రూప్ లో పేజ్ నెంబర్ పెట్టారు. పేజ్ నెంబర్ కావాలంటే అండి 217 అండి. దయచేసి ఇంకొక విషయం ఇక్కడే మనకి కొంచెం 2 నిమిషాలు డిస్కస్ చేద్దామండి, ఎక్కువసేపు వద్దు. మనం పరీక్ష అని అనుకున్నామండి. ఈ పరీక్ష అని పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు, దీంట్లో ఏదైనా మార్పు చేద్దాము, మార్పు ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎవరండి? అంటే అది మనకి ఎక్కువసేపు ప్రొలాంగ్ డిస్కషన్ అక్కర్లేదు. ఒక 3 నుంచి 4 నిమిషాల్లో డిస్కషన్ క్లోజ్ అయిపోతే సరిపోతుంది. అంటే మీరు అక్కడ ఇప్పుడు నేను క్లాస్ టైంలోనే రాయాలా? కాదండి, క్లాస్ టైంలో రాయమని నేను చెప్పను. మీకు నేను పొద్దున్న 9:30, 10 లోపు మీకు రాస్తాను అని చెప్పిన వాళ్ళందరికీ పేపర్ పంపిస్తానండి. రాత్రి 12 లోపల మీరు ఎప్పుడైనా రాయొచ్చు. రాత్రి 12 లోపల మీరు రాయొచ్చు. కాకపోతే మీరు ఏ పుస్తకంలో నుంచి కూడా ఉన్నట్టుగా రాయకూడదు. పుస్తకంలో ఉన్న వాక్యాలు వస్తాడు అనేది ఉంటే వస్తాడు అని తీసేసి ఇంకో పదం పెట్టడం లాంటివి చేయకూడదు. మీ ఓన్ ఉండాలండి. మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, మీకు ఎన్ని అవైలబుల్ గా ఉన్న రిసోర్సెస్ ఉంటే అన్ని రిసోర్సెస్ తీసుకోండి. మీకు మన వీడియో ఉంటే వీడియో కూడా వినండి. మీకు అర్థమైనంత వరకు ఆ సూత్రాన్ని వివరించే ప్రయత్నం చేయండి, మీకు అర్థమైనంత రీతిలో. తెలుగులోనా సంస్కృతంలోనండి? మీకు సంస్కృతంలో అర్థం అయితే సంస్కృతంలో రాయండి. మీరు ఎందులో బాగా రాయగలుగుతాము అని అందులో రాయండి. అయితే ఒక చిన్న ఇదండి, ఈ శుభామంత్రితే పరాంగవత్ స్వరే, మనం స్వరాలు చదువుకోవట్లేదు కాబట్టి అదొక్కటే వదిలేసి మీరు ఇవ్వండి పరీక్ష. అయ్యో అదొకటి ఎందుకండి ఎక్సెప్షన్? అది మాకు స్వరాలు అవి మాకు అసలు అర్థం కావు కదా, ఉదాత్తాలు అనుదాత్తాలు మనం పలకడం, అదొక్కటి వదిలేద్దామని. ఇప్పుడు నేను చదవని కూడా చదవలేదు ఇప్పుడు. అసలు నేను అంటున్నా నా అభిప్రాయం. అలాగేనండి. అయితే తీసేసాం. ఒక్క నిమిషం అండి. దమయంతి గారు చెప్తుంది ఏంటంటే, శుభామంత్రితే పరాంగవత్స్వరే అనేది స్వరానికి సంబంధించిన సూత్రంగా కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరీక్షకి ఆ సూత్రం వద్దు అన్నారండి. ఆ సూత్రం వద్దు అని తీసేస్తున్నాము. ఆ సూత్రం కాకుండా మిగిలిన సూత్రాలు అంటే 20-21 యాక్చువల్ గా మన బుక్ లో 2:1 నుంచి 2:1-21 వరకు ఉన్నట్టున్నాయండి. అవి 20 సూత్రాలేనా? అవునండి, అది చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంక బాగుండదండి. ఒకటి తగ్గిస్తే అదొక్కటే. 9:30 డౌన్లోడ్ చేసుకుని సాయంత్రం రాత్రిలోకి ఇచ్చేయాలా? అంతే.
కాదు కాదు, క్వశ్చన్ పేపర్ మీకు నేను వాట్సాప్ లో పంపిస్తానండి. క్వశ్చన్ అవును. పేపర్ ప్రతి ఒక్కళ్ళకి అంటే వాట్సాప్ లో నేను పంపిస్తాను. అంటే ఒకళ్ళు అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఇద్దాం అనే ఆలోచన ఉన్నది నాకు. అందువల్ల కొంచెం మీకు కష్టం కదా, మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. బికాజ్ ఉదయం డౌన్లోడ్ చేస్తామండి. ఎప్పుడు రాయొచ్చు పేపర్, ఎప్పుడైనా మీరు ఏ టైంలో పంపిస్తారండి? పొద్దున్న 10 గంటల లోపల పంపిస్తానండి. నేను వచ్చే దశమి నాడు పొద్దున్న 10 గంటల లోపల పంపిస్తాను. ఆహా, మేము ఎంత లోపల ఇవ్వాలి మళ్ళా? మీరు రాత్రి 12 గంటల లోపల ఇవ్వచ్చండి. వెరీ గుడ్. ఓకే ఓకే. ఏకాదశి రాకుండా ఆలోచించుకొని రాయాలి. పంపించేసేయండి. మీరు రాసేసి ఫోటో తీసి పంపించండి. అంటే లేదా ఎలాగైనా మీరు టైప్ చేసి డాక్యుమెంట్ పంపిస్తానన్నా పంపించవచ్చు, రాసి ఫోటో తీసి పంపిస్తానన్నా పంపించవచ్చు. అది మీ సౌకర్యాన్ని ఫోటో బట్టి కాపీ అండి, స్కాన్ కాపీ పేమెంట్ చేస్తాం. మీ ఇష్టం, మీ ఇష్టం అండి. దాంట్లో అది మీ సౌకర్యం. ఎవరికి ఏ రకంగా సౌకర్యంగా ఉంటుందో అలా పంపించవచ్చు. వీటిల్లో ఏంటంటే ఎవరు రాసింది ఏంటని ఎవరికి నేను చెప్పనండి. మార్కులు లాంటివి కూడా బయటికి అనౌన్స్ చేయను. ఎవరికి మార్కులు ఎన్ని వచ్చాయో వాళ్ళకి మాత్రం సపరేట్ గా పంపిస్తాం. మార్కులు అక్కడ లేదు, తప్పులు కూడానండి, తప్పులు కూడా అలాగే వస్తాయి. తప్పులు జనరల్ గా చెప్పండి. ద్వితీయ అధ్యాయంలో 20 సూత్రాల. అవునండి, 21 వరకు అన్నాడు. 21 సమాసం వరకు అండి. అవి సమాసం అదే తర్వాత 22 నుంచి తత్పురుష సమాసం ఉంది. అవునండి, అందుకే దీని మీద ఓకే, మా లోటుపాట్లు చెప్తే చాలు మాకు. అంటే అండి 1 వీక్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు కదా, ఫస్ట్ వీక్ లో పెట్టచ్చు కదా, నవంబర్ అక్కర్లేదండి. మాలో ఎప్పుడైనా మళ్ళీ అంతే టైం. ఉండండి, చదవడానికి టైం ఇస్తే బాధ అవుతుంది. ప్రభాకర్ రాజు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు ఉన్నది 20 సూత్రాలేనండి. అందులో 20 సూత్రాల్లో నేను అనుకోవడం 10 రోజులు సరిపోతాయండి. రోజుకి 2 సూత్రాలు చదువుకున్నా 10 రోజుల్లో 20 సూత్రాలు వచ్చేస్తాయి. అందులో మనం క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సూత్రాలన్నీ చాలా సార్లు, ఉదాహరణలన్నీ చాలా సార్లు చెప్పినవి. మౌఖిక రూపాలు ఉంటే కనుక దాదాపు క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ చెప్పగలుగుతారని నాకు నమ్మకం అండి. కానీ లేఖనంలో మరి ఎలా ఉంటుందని తెలియదు. చెప్పేటప్పుడు నాకు తెలిసి రూపాలు అందరూ చెప్పగలుగుతారు. సూత్రార్థం వివరించడంలో కొంచెం మీరు ప్రయత్నం చేయాలి అంతే. కాబట్టి 10 రోజులు సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే మహోదయ, నేను కూడా రాస్తున్నాను. తర్వాత సూత్రం మీరు ఇచ్చేస్తారు కదా అక్కడ. సూత్రం మీరు ఇచ్చేస్తారు, ఎనాలిసిస్ ఇది వివరణ రాజు గారు ఒక పదం ఇచ్చి సూత్రం కంటస్థపడి చెప్పండి, అది మాత్రం చూడు. అందరూ మాట్లాడచ్చండి. నేను ప్రతి ఒక్కరికి రాస్తాను అని చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను క్వశ్చన్ పేపర్ పంపిస్తాను అని చెప్పానండి. మీరు వాట్సాప్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ మీకు సపరేట్ గా వస్తుంది. అందులో ఏముంటాయంటే 2 వ్యాఖ్యాన సూత్రాలు ఉంటాయి, 4 రూపాలు ఉంటాయి, 3 బిట్లు ఉంటాయి అంతే. సూత్రం కంటస్థ పెట్టి రాయవేసి ఉంటాయి, సూత్రం ఇచ్చేస్తారా? అది ప్రశ్న అండి. సూత్రం ఎలా రాయాలి అనేది మీరు చెప్తుంది అంతే కదా. సూత్రం ఇస్తే ఆ సూత్రాన్ని మీరు ఎలా వివరించాలి అని ప్రశ్న, అంతేనా ప్రభాకర్ రాజు గారు? నేను అంటుంది అది కాదు. సూత్రం ఇప్పుడు యువ కలిత పతిత వలిత రజతి బిహి అని సూత్రం ఇచ్చి ఈ సూత్రాన్ని వివరించమండి అని ఇస్తారా? ఇప్పుడు అంటే చెప్తారు, అన్ని డిస్క్లోజ్ చేస్తే పేపర్ సమాసంలో ఇవ్వలేరండి. నేను చెప్తాను, అన్ని ఒకే టైప్ క్వశ్చన్స్ ఉండవు. ఆయన చెప్తున్నారు కదా డిరైవ్. నేను చెప్పింది అది కాదు. సూత్రం ఇచ్చి దానికంత వివరణ అడుగుతారా? ఉంటాయి పరీక్ష అంటే. నేను చెప్తానండి, ఒక సూత్రం ఇచ్చి వివరించి ఎగ్జాంపుల్ ఇవ్వమంటారు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఏ సూత్రం ద్వారా వచ్చింది చెప్పమంటారు. రకరకాలు ఉంటాయి కదా పరీక్షల్లో. నేను అంటుంది అది కాదండి. సూత్రం మీరు ఇస్తారా, అన్ని కంటస్థ పెట్టాలి సూత్రాలు కాదండి. సూత్రార్థం ఎవరు కంఠస్థం చేయొద్దండి. ఒక నిమిషం మీరు చెప్పకుండా ఆయన చెప్తుంటే మధ్యలో మీరు చెప్తారు. మరి ఎన్నిసార్లు చెప్పారు?
కాదండి, ఇప్పుడు మళ్ళీ అక్కడికే ఏంటంటే బొంగరం తిరుగుతూ తిరుగుతూ ఒక్క దగ్గరికి వచ్చి ఆగిపోయినట్టు అయిపోతుంది. అది మనం ఒక మొదటి నుంచి చెప్తూనే ఉన్న ప్రశ్న మనకి రికార్డింగ్ లో కూడా పంపించాను ఎలా ఉంటుంది అనేది. ఒకసారి మళ్ళీ ఆ రికార్డింగ్ అంటే అలాగే ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే సపరేట్ గా నాకు వాట్సాప్ లో పంపించండి, దాన్ని మనం చూద్దాము. ఇక్కడ డిస్కషన్ ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే సపరేట్ గా వాట్సాప్ లో పంపించండి. లేదా ఎవరికైనా ఇదేంటి ఇంకా మార్పు ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా పంపించవచ్చు. ఎక్కువ మంది మార్పులు ఏవైనా చెప్పినట్లయితే ఎక్కువ మంది మెజారిటీని బట్టి అది అమలు అవుతుందండి. దేనికి ఎక్కువ మెజారిటీ ఉంటుందో ఆ ఎక్కువ మెజారిటీ ఉన్నది అమలు అవుతుందండి. లేదా ఎలక్షన్ లో అయిపోయింది ఏమనుకోవద్దు. మనం ప్రకృతంలోకి వచ్చేద్దామండి. ఎలాగో 25 మార్క్స్ పెట్టారు కాబట్టి మార్క్స్ ఉంటేనే బాగుంటుందండి. అవునండి, మా మార్క్స్ ఉంటాయి, కాకపోతే ఆ మార్క్స్ వాళ్ళకి ఇండివిజువల్ గానే తెలుస్తాయి. ఎవరి మార్కులు వాళ్ళకి చెప్పండి చాలు. చూద్దాం. సెల్ఫ్ అనాలిసిస్ వీడికి ఎక్కువ వచ్చే వీడికి తక్కువ వచ్చే. అవునండి, అది ఓకేనండి. మనం ప్రకృతంలోకి వస్తామండి. ఈ ప్రకృతంలో ఈ చివరి సూత్రం ఈ పాదంలో మయూర వ్యంసకాదేశ్చ అనండి. ఈ మయూర వ్యంసకాదేశ్చ అనేది కూడా ఒక నిపాతల్ని చెప్పేటటువంటి సూత్రం అన్నమాట. అంటే రకరకాల రూపాలని ఈ గణంలో మయూర వ్యంసకాది గణంలో చెప్తున్నారు. ఈ గణంలో ఉన్నవన్నీ కూడా తత్పురుష సమాసాన్ని పొందుతాయి అనండి అర్థం. అంటే ఇంతకు ముందు మనకు వచ్చింది పాత్రే సమితాదయశ్చ అనే ఒక గణం వచ్చింది, నిపాత గణం. అలాగే అంతకు ముందు మనకి అవ్యయీభావ సమాసంలో చివరిది వచ్చింది. చాలా పెద్ద సూత్రం, మనం చాలా సార్లు చూసాం. ఆ సూత్రం రావట్లేదు. అన్ని పదార్థేచ సౌమ్యం దాని తర్వాత వచ్చింది ఒక సూత్రం. దాంట్లో చాలా నిపాతలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఈ మయూర వ్యంసగాది గణంలో చాలా నిపాతలు ఉంటాయి అన్నమాట. అంటే చాలా రకమైన రూపాలు ఇక్కడ నిపాత చేస్తున్నారు. తీర్చిపోయింది. అదేనండి, ఈ సూత్రం ఒకసారి సూత్రార్థం చూద్దాము. మయూర వ్యంసకాదయశ్చ అనే సూత్రము, మయూర వ్యంసకాదయ చ అనేది పదవిభాగము. ఇప్పుడు సూత్రార్థం అంటే ఇక్కడ ఏమి ఉండదు. సముదాయా ఏవ నిపాత్యంతే. అంటే ఈ సూత్రంలో ఈ గణంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ సముదాయాలుగా ఇవి తత్పురుష సమాసాన్ని పొందుతాయి అని నిపాత చేయబడుతున్నాయి అనండి. మయూర వ్యంసకాదయ శబ్ద తత్పురుష సంజ్ఞా భక్తి. అంటే ఈ మయూర వ్యంసకాది గణంలో ఉన్న పదాలన్నీ కూడా తత్పురుష అనేటటువంటి పేరుని పొందుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే మయూర వ్యంసకాదయ అని చెప్తే సరిపోతుంది కదా, చ అని చెప్పడం ఎందుకు అనేదండి. అంటే ఇక్కడ చ అనేదానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. ప్రకృతంలో చాకి అర్థం ఏంటంటే అవధారణం అర్థం అన్నమాట. అంటే ఇది మాత్రమే అని. ఇది మాత్రమే అంటే ఏంటి? తత్పురుష సమాసం మాత్రమే అవుతుంది. అంటే ఈ సమానాధికరణ తత్పురుష మాత్రమే అవుతుంది. ఇంకా అంటే ఈ సమాసం తప్ప, అంటే ఈ గణంలో ఉన్న పదాలకి ఇక్కడే సమాసం తప్ప ఇంకెక్కడా కూడా సమాసం రాదు అనండి. ఇదే విషయం మనం తిష్టద్గు ప్రవృత్తినిచ సూత్రం దగ్గర కూడా చూసాం. అవిభావంలో తిష్టద్గు ప్రవృత్తినిచ సూత్రంలో కూడా ఇదే విషయం. అక్కడ ఎలాగైతే ఇవన్నీ కూడా అవిభావాలు అవుతాయి అని చెప్పారో ఇక్కడ ఇవన్నీ కూడా తత్పురుషాలు అవుతాయి అని చెప్తున్నారు. ఇంకేమవుతుంది? ఈ మయూర వ్యంసగాది గణంలో ఉండేటటువంటి వాటికి ఇంకా ఏ పదాలతోని సమాసం అనేది ఉండదు. కేవలం వీటిలతో మాత్రమే సమాసం ఉంటుంది. వీటిల్లో ఉండే పదాలకి వీటికి మాత్రమే సమాసము, పదాంతరంతో వీటికి సమాసం లేదు. ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చ అని ఉండడం వల్ల తెలుస్తుంది. ఈ చ అనే దానికి అర్థం ఏంటంటే అవధారణం అని అర్థము, సముచ్చయం అర్థం కాదు. చకారానికి చాలా అర్థాలు ఉన్నాయి, దాంట్లో ఒక అర్థం సముచ్చయము. సముచ్చయార్థం మనం చూస్తున్నప్పుడు చాలా సార్లు చూసాం, అది కూడా వస్తుంది అని చెప్తాం. అంటే చకారేణ సముచ్చీయతే అని చెప్తాం. ఇక్కడ ఏంటి? చకారానికి సముచ్చయం అర్థం కాదు, చకారానికి అవధారణం అర్థము. అవధారణం అర్థం ఉండడం వలన ఇక్కడ ఈ సమాసాలు పొందే వాటికి వేరే సమాసాల ప్రాప్తి అనేది ఉండదు అని తెలుస్తుంది అనండి. చకార అవధారణార్థ.
పరమమయూర వ్యంసకః ఇది సమాసాంతరం నభవతి అని. అంటే ఇది అవధారణార్థము అని చెప్పడం వలన పరమశ్చ అసో మయూర వ్యంసకశ్చ అనే దగ్గర సమాసం అనేది ఉండదు. కాబట్టి పరమ మయూర వ్యంసకః అని ఉండదు. ఉంటే అక్కడ వాక్యమే ఉంటుంది అనండి. అందరికీ అర్థమైందండి. మయూరశ్చ అసౌ వ్యంసకశ్చ అని అన్నామండి. వ్యంసకః అంటే ధూర్తః అని అర్థం అండి. మయూరశ్చ అసౌ వ్యంసకశ్చ అనే అర్థంలో ఈ మయూర వ్యంసకాదయశ్చ అనే సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాసము సమాస సంజ్ఞ ఉండడం వలన ప్రాతిపదిక సంజ్ఞ మయూరాసు వ్యంసకాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాసము సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుక్కు ఈ నిపాతనాత్ మయూర పదానికే పూర్వ నిపాతము మయూర వ్యంసక అని ఉంటుంది. విశిష్టాత్ శుభాది కార్యాలు మయూర వ్యంసక అనే రూపం అండి. అందరికి అర్థమైందండి. ఇక్కడ నిపాతనాత్ పూర్వ నిపాతం అంతే. ఇక్కడ ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతాలు లాంటివి కూడా లేదు. ఈ గణంలో ఏ ఏ పదాలు ఎలాగైతే ఉచ్చరించబడతాయో అవి ఏ రకంగా ఉచ్చరించబడతాయో ఆ రకంగా ఉచ్చరించబడడం వల్లనే వాటికి పూర్వ నిపాత వస్తుంది. మయూర వ్యంసక అనే దగ్గర మయూర అనే దాన్ని మొట్టమొదటి ప్రయోగించారు కాబట్టి దానికి అర్థమైందండి. అప్పుడు నిపాతనాత్ మయూర శబ్దస్య పూర్వ నిపాత అని చెప్పాలి. అర్థమైందండి. అప్పుడు దానికి పూర్వ నిపాత పూర్వ నిపాత మయూర శబ్ద. అవునండి. నిపాతనాత్ మయూర శబ్దస్య పూర్వ నిపాతే మయూర వ్యంసక ఇది జాతే విశిష్టాత్ శుభాదిష్ కార్యేషు కృతేషు మయూర వ్యంసక ఇత్యాది నిరూపాన్ని సిద్ధ్యంతి అన్నమాట. అలాగే ఛాత్ర వ్యంసక ఛాత్రశ్చ అసౌ వ్యంసకశ్చ అనేది లౌకిక విగ్రహ వాక్యము. ఛాత్రాసు వ్యంసకాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఈ మయూర వ్యంసకాదేశ్చ అనే సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాసము సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు ఛాత్ర వ్యంసక అనేది. ఛాత్ర శబ్దానికి నిపాతనాత్ పూర్వ నిపాత ఛాత్ర వ్యంసక అనేది విశిష్టాత్ శుభాది కార్యాలు ఛాత్ర వ్యంసక అనే రూపం సిద్ధిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఛాత్ర అనేది కూడా ఈ మయూర వ్యంసక గణంలో ఉందా? అవునండి. ఓకే. అలాగే కాంబోజ ముండ కాంబోజశ్చ అసౌ ముండశ్చ. ఇక్కడ ప్రక్రియలో ఏమీ మార్పు లేదండి. ఇదే ప్రక్రియ. నిపాతనాత్ సమాసం చెప్పడం, నిపాతనాత్ పూర్వ నిపాత చెప్పడం అంతే. వస్తుత ఈ సూత్రం ఎందుకంటే పూర్వ నిపాత కోసమే సూత్రం ఈ ఉదాహరణలో. కానీ ఈ ఉదాహరణలకి అన్నింటికి పూర్వ నిపాత సరిపోతుంటే వచ్చే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఛందసి అని ఇంకా ఏహీడాదేహ అని రకరకాల ఉదాహరణలు ఉంటాయి. ఈ రకరకాల ఉదాహరణలకి కొన్ని చోట్ల ఎక్కడ సమాసం ప్రాప్తించకపోతుంటే విధానం ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ప్రకారాంతరం చేత సమాసం ప్రాప్తిస్తుంటే విధానం అనేది ఉంటుంది అని. అంటే అక్కడ వాటిని బాధిస్తూ ఇక్కడ ఈ మయూర వ్యంసకాదుల్లో చెప్పడం వల్ల వీటికి తత్పురుష సమాసం వస్తుంది అన్నమాట. అలాగే ఈ కాంబోజం ఉండహ ఎవరైనా చెప్తారండి? ప్రక్రియలో ఏమీ మార్పు లేదండి. దమయంతి గారు చెప్తారండి? కాంబోజ అసౌ ముండః. ఇది మయూర వ్యంసకాదయస్య అనే సూత్రం వల్ల దీనికి నిపాతం మనకు తత్పురుష సమాసము నిపతింపబడింది. తర్వాత మనకి ఆ సూత్రాలన్నీ చెప్పుకోవాలని అక్కర్లే కదా సూత్రాలన్నీ. సమాసంగా ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు వరకు చెప్పండి. కృతద్ధిత సమాసస్య వల్ల ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయో వల్ల సుప్లుక్. అప్పుడు మనకు కాంబోజముండ అనే రూపం ఉండగా దీనికి మయూర వ్యంసకాదయస్య వల్ల దీనికి కాంబోజ అనేది మనకు పూర్వ నిపాతము. దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల మనకి సుప్పులు చేస్తే శుభాదిషు కార్యేషు కృతేషు కాంబోజముండ అది ఒకటే రూపం ఉంటుంది. అన్ని ఉంటాయి కదా ఇత్యాది రూపాలు. పర్వాలేదు ద్వంద్వ తత్పురుష రాదండి ఉంటుంది. ఇది తత్పురుష సమాసం కాబట్టి అది వస్తుందండి. పర్వాలేదు. ద్వంద్వ తత్పురుషయో వల్ల సమస్త పదానికి పుల్లింగంలో కాంబోజముండ అనే.
అలాగే యవనముండ, యవనశ్చ అసౌ ముండశ్చ అనండి. ప్రభాకర్ రాజు గారు చెప్తారండి. అందరూ చెప్తా బాగుంటుంది. యవనశ్చ అసౌ ముండశ్చ యవన సు ముండ చు వృత్తది సమాసశ్చ అనే సూత్రం చేత మయూర వ్యంశకాదాయశ్చ అనే సూత్రం చేత తత్పురుష సమాసంజ్ఞ. తర్వాత కర్మధారయ సమాస చెప్పాలండి, అవసరం లేదా? కర్మధారయ సంజ్ఞ అంటే పర్జన్య వల్ల లక్షణ ప్రవృత్తి అనేది వస్తుంది కాబట్టి కర్మధారయ సంజ్ఞ చెప్పాలా? అది కూడా సూత్రం చేత చెప్పండి. పర్జన్య వల్ల లక్షణ ప్రవృత్తి అని ఆశ్రయించుకుని వస్తుంది. పర్జన్య లక్షణ ప్రవృత్తి ఆశ్రయించి కర్మధారయ సమాసం అవుతుంది. వృత్తది సమాసశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత సుపోధాత్ ప్రాతిపదిక యోగపు సూత్రం చేత సుప్లు కాగా మయూర. ఇది శబ్దం ఏంటనేది యవనముండ, యవన ముండ అవుతుంది. మయూర వంశకాదయశ్చ అనే సూత్రం చేత సూత్రం వలన పూర్వ నిపాతం రాగా యవన శబ్దానికి పూర్వ నిపాతం వచ్చి యవన ముండ అవుతుంది. విశిష్ట పర్వలింగ దాంతత్వ ప్రయోగం సూత్రం చేత పుల్లింగం విధించబడుతుంది. విశిష్ట స్వభాష కార్యేషు కృతేషు యవన ముండ అనే సూత్రం అనే రూపం సిద్ధిస్తుంది. అవునండి. ఇప్పుడు తర్వాత ఛందసి అని అంటే వేదంలో మాత్రమే ఈ సమాసాలు ఉంటాయి అండి. అంటే వేదంలోనే ఇవి నిపాత చేస్తున్నారు పాణిని గారు. ఇప్పుడు హస్తే గృహ్య అని ఉందండి. ఇప్పుడు హస్తే గృహ్య అంటే ఏంటి? హస్తే అనే సప్తమ్యంత పదము, గృహీత్వ అనేది పదం అన్నమాట. ఈ గృహీత్వ అనేదేమో స్వాంతమైనటువంటి అవ్యయము. స్వాంతమైనటువంటి అవ్యయానికి సమాసం అసలు ఏ సూత్రం చేత చెప్పలేదు. కాబట్టి ఎక్కడా సమాసం ఏ సూత్రం చేత సమాసం ప్రాప్తించలేదు. అలా సమాసం ప్రాప్తించకపోతూ ఉండగా ఈ సూత్రం చేత నిపాతనాత్ సమాసం చెప్తున్నారు. హస్తే గృహీత్వ అనేది లౌకిక విగ్రహ వాక్యము. హస్త ఈ గృహీత్వ సు అనుకుందాం. గృహీత్వ అనేది కూడా పదమే అవుతుంది కాబట్టి గృహీత్వ సు అన్నాం. హస్త ఈ గృహీత్వ సు అన్నప్పుడు ఈ మయూర నిపాతం అన్నప్పుడు నిపాతంలాగా చెప్పేసుకోవచ్చేమోగా, మళ్ళీ మనం సుప్రత్యయం చేయాలా? హస్తే గృహ్య అని చెప్పేసుకోకూడదా ఈ సూత్రం ప్రకారం? అంటే నిపాతాల్లో సాధ్యమైనంత వరకు ప్రక్రియను మనం ఎక్కడైతే ఇంకా ప్రక్రియ చెప్పడానికి సాధ్యం కాదో అది మనం నిపాతనార్థం చెప్తాం. ఇక్కడ ఏమి చెప్పడం సాధ్యం కావట్లేదంటే సమాస సంజ్ఞ ఏ సూత్రం చేత చెప్పడానికి సాధ్యం కావట్లే. ఇప్పుడు మనకి సప్తమి తత్పురుష సమాసాలు ఇంతకు ముందు వచ్చాయి. సప్తమి షౌండేహి సిద్ధ శుష్క పక్వబంధేశ్చ ధ్వాంక్షేణ క్షేపే కృత్యేరుణే కృత్యే అధికార్థవచనే ఇలాంటి కొన్ని సూత్రాలు వచ్చాయి. ఈ సూత్రాల్లో ఏ సూత్రం చేత కూడా ఇక్కడ సమాస ప్రాప్తి లేదు. హస్తే గృహీత్వ అనేది ఏ సూత్రం చేత చెప్పండి. హస్తే గృహ్య దగ్గర హస్తే గృహీత్వ అనేది లౌకిక విగ్రహ వాక్యం. గృహీత్వ అనేది లౌకిక విగ్రహవాక్యము. ఈ విగ్రహవాక్యంలో హస్తే అనే సప్తమ్యంతము గృహీత్వ అనే సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పేటటువంటి సూత్రం ఏమీ లేదు. ఎందుకంటే మనం సప్తమికి సంబంధించిన సూత్రాలన్నీ ఇంతకు ముందే చూసాం. ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఏమవుతుంది, ఒక్క నిమిషం పట్టి చూస్తే. ఒకసారి ఆ సప్తమి షౌండేహి తర్వాత నుంచి ఒకసారి సూత్రం చూడండి. సప్తమి షౌండేహి చూడండి. సప్తమి సౌండే సప్తమ్యంతం సౌండాదిభి సహ సమస్యతే. అవునండి. సౌండ ధూర్త కితవ వ్యాడ అవన్నీ ఉన్నాయి అందులో. తర్వాత సూత్రం ఏముందండి? తర్వాత సిద్ధ శుష్క పక్వ బంధైస్య వాటితోటే సమస్యస్తాయి. తర్వాత ధ్వాంక్షేణ క్షేపే ద్వాంక్షవాచిన సుబంతేన సప్తమ్యంతం సుబంతం. కాబట్టి ఇక్కడ ధ్వాంతం కూడా లేదు. ధ్వాంతం అంటే నిందార్థమా? ధ్వాంక్షం అంటే క్షేపంతో ద్వాంక్షేణ క్షేపంతో కృత్యైర్రుణే కృత్య ప్రత్యాంతాలు సహ సప్తమ్యంతం సమస్యతే.
ఇప్పుడు ఇది కృత్య కాదా? కృత్య కాదు, గృహీత్వా అని ఉంది కదండి. అది పైగా అక్కడ రుణము కూడా ఉండాలి కదా. అవును. రుణం సంజ్ఞాయాం. ఇది సౌమ్య కూడా. ఇది కూడా సప్తమినేనా? సౌమ్యాయాం సప్తమ్యంతమే. సంజ్ఞాయాం కూడా సప్తమ్యంతంతో ఇక్కడ సంజ్ఞ లేదు. తర్వాత తేన అహోరాత్రావయవ, అది కూడా లేదు. తత్ర తత్ర అనేది కూడా కాదు. ఇది తత్ర అంటే అనేది సూత్ర నెంబర్ ఎంతండి? సౌండ్ ఇది సప్తమి, ఇది సూత్ర నెంబర్ ఎంత? ప్రభాకర్ రాజు గారు ఒక్కసారి ఇప్పుడు దమయంతి గారు చెప్పేది వింటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆ సూత్రం ఇంతకు ముందే చూసేసాం. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ హస్తే గృహీత్వ అనే దగ్గర ఎక్కడా సమాసానికి ప్రాప్తి లేదు అని చెప్తే ఏ సూత్రం చేతనైనా ప్రాప్తి ఉందా అంటే లేదు. లేదు లేదు అది లేదు కాబట్టి ఇక్కడ నిపాతనాత్ సమాసం చెప్తున్నారు. లేదు అని చెప్పిన దాన్ని మనం ఇంకొకసారి వెరిఫై చేస్తున్నాం. ఆ వెరిఫై చేయడం కోసం ఒక్కళ్ళు ఆ సూత్రం చదువుతుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు సూత్రం చూస్తున్నప్పుడు అది ఇంకా చాలా ఎక్కువ టైం అవసరం అవుతుంది అన్నమాట. అంటే మనకి ఎక్కువ అయిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదనుకోండి. ఎందుకంటే మనకి కౌంటరీ లేదు, రేపటికల్లా ఈ సిలబస్ పూర్తి అయిపోవాలని ఏం లేదు కాబట్టి. కానీ అది కొంచెం ఏంటి ఇంకా సహనం ఉన్న వాళ్ళు చెయ్యాలండి. నాకు అంత సహనం లేదు వాస్తవానికి. ఇవన్నీ చూసి కదా వేగంగా వెళ్దా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ హస్తే గృహీత్వ అనే దగ్గర మనకి ఎక్కడా ఏ సూత్రం చేత సమాస ప్రాప్తి లేదండి. ఇప్పటి వరకు చూసి దమయంతి గారు, ఆ ప్రభాకర్ రాజు గారు మీకు ఆ సూత్రాలు అర్థమయ్యాయండి. ప్రభాకర్ రాజు గారు చూడండి, 2:1:40 దగ్గర నుండి సప్తమి సమాసం చెప్పారు. అక్కడ ఉన్న సూత్రాల్లో ఏ సూత్రం చేత కూడా హస్తే గృహీత్వ అనే దగ్గర సమాసాన్ని చెప్పే అవకాశం లేదు. కూడా లేదు ఇక్కడ మనకు. తత్రే చేస్తే సప్తమ్యంతం ప్రాంతేన క్షేపేలో కూడా నింద లేదు ఇక్కడ. అవును, పూర్వకాలైక సరోజోత్త సమానాధికరణ సమాసం వచ్చింది అక్కడతో. ఇంకా సప్తమి లేదు పూర్వకాల దగ్గర. దమయంతి గారు ఆవిడ చెప్తున్నారు అంటే మనం ఒకళ్ళు మాట్లాడుతుంటే అందరూ అది ఫాలో అవుతే సరే. ఆవిడ చెప్తున్నారంటే ఆవిడ్ని చెప్పేమని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఆవిడ మొట్టమొదటి మొదలు పెట్టారు కాబట్టి ఆవిడ చెప్పేది వింటే తర్వాత ఇంకొకళ్ళు మొదలు పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళందరూ వింటారు. చెప్పండి. అది క్షేప అయిపోయాక పాత్రే సమితాదయస్య, అది కూడా మనకు నిమిత్తించబడింది ఏదో ఉంది కదా. అంతే, పాత్రే సమితాది గణంలో ఉన్నవన్నీ నిపతించబడతాయి అని. కాబట్టి అక్కడ పాత్రే సమితాహ అనే దగ్గర పాత్రే అనే సప్తమ్యంత ఉంది కాబట్టి సప్తమ్యంత సమాసాలు చెప్పారు. ఈ సమితాదుల్లో కూడా పాత్రే సమితాది గణంలో కూడా ఈ హస్తే గృహీత్వ అనేది లేదు. కాబట్టి యథావత హస్తే గృహీత్వ అనే దగ్గర సమాసం చెప్పడానికి ఏ సూత్రము లేదు. ఒకసారి ఎవరికైనా సందేహం ఉంటే మళ్ళీ ఒకసారి ఆ సూత్రాలు మీరు చూడండి, తర్వాత సందేహం ఉండొచ్చు. ఇక్కడ నుంచి సప్తమి షౌండేహి దగ్గర నుంచి చూడండి, ఎందుకంటే మనకి అదే అవసరం. సప్తమి షౌండేహి 2:1:40 నుంచి 48 దాకా. అవునండి, ఆ సూత్రాల్లో సప్తమ్యంత సమాసాలు చెప్పారు. అక్కడ చెప్పిన సమాసాల్లో ఎక్కడా కూడా ఈ హస్తే గృహీత్వ అనే దగ్గర సమాసం వచ్చే అవకాశం లేదు. కాబట్టి సమాసం ప్రాప్తించట్లేదు. సమాసం ప్రాప్తించకపోవడం వల్ల ఇక్కడ నిపాతనాత్ సమాసం చెప్తున్నారు. సమాసం వస్తే మిగిలిన కార్యాలన్నీ వచ్చేస్తాయి, సమాస సంఖ్యను ఆశ్రయించుకున్న కార్యాలన్నీ వస్తాయి అని. ఇక్కడ ఆ హస్తే గృహ్య అనేది సమస్త పదము, హస్త ఈ గృహీత్వ సు అనేది అలౌకిక విగ్రహ వాక్యము, హస్తే గృహీత్వ అనేది లౌకిక విగ్రహ వాక్యము. ఇక్కడ ఈ మయూర వ్యంసకాదయశ్చ అనే సూత్రం చేత నిపాతనాత్ తత్పురుష సమాసము, నిపాతనాత్ తత్పురుష సమాసము. తత్పురుష సమాసం కావడం వల్ల కృత్ అర్థిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞను ఆశ్రయించుకుని సుపోధాదిపతిక యోహ అనే సూత్రం చేత సుక్కులకి లుక్కు,
అప్పుడు హస్తే హస్త ఒక్క నిమిషం అండి. సుప్పులకి లుక్కు నిత్యంగా అంటే హస్త శబ్దానికి కూడా రావాల్సి వస్తూ ఉంటే నిపాతనాత్ సప్తమ్యాహ అలుక్ అండి. ఇది కూడా నిపాతనాతే చెప్పుకోవాలి. నిపాతనాత్ సప్తమ్యాహ అలుక్ హస్తే హస్త ఈ గృహీత్వా అని ఉందండి. హస్త ఈ గృహీత్వా అని ఉన్నప్పుడు హస్త ఈ అనేది గ్రహాద్గుణ అని గుణము, హస్తే గృహీత్వా అని అయ్యింది. ఇక్కడ హస్తే గృహీత్వా అని అయిన తర్వాత దీనికి ఇక్కడ గృహీత్వా అనే దగ్గర త్వా ప్రతి ఒక్క స్థానంలో సమాసే అనై పూర్వోక్తో చెప్పని ఒక సూత్రం ఉందండి. ఈ సూత్రం మనకెప్పుడు రాలేదు, ఆ సందర్భం రాలేదు కాబట్టి చూడలేదు. సమాసే అనైన్ పూర్వోక్తో చెప్పని ఒక సూత్రం చూడండి. సూత్ర సంఖ్య చెప్తాను, ఒక్క నిమిషం. సమాసే అనైన్ పూర్వోక్తోల్యప్. స్క్రీన్ మీద వేయడం లేకపోతే చార్ట్ లో పెట్టడం చేయడం. ఓకే, చార్ట్ లో పెడతాను చూడండి. ఒక్క నిమిషం అండి, నేను ఇక్కడ చార్ట్ లో పెడుతున్నాను, కొంచెం అందరికి స్పష్టంగా కనిపిస్తుంది. 7:1:37 సూత్రం పెట్టాను. దాని తర్వాత 7:1:37 సూత్రం అండి. ఈ సూత్రం ఏం చెప్తోందంటే సమాస సంజ్ఞ కనుక ఉన్నట్లయితే, సమాస సంజ్ఞ ఉన్నప్పుడు ఈ త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వస్తుంది అని చెప్తుందండి. సమాస సంజ్ఞ ఉన్నప్పుడు త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వస్తుంది అని. ఇప్పుడు ఇక్కడ హస్తే గృహీత్వ అనే దానికి సమాస సంజ్ఞ ఉండడం వలన ఇక్కడ త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వచ్చింది. హస్తే గృహు యా అని అయిందండి. అంటే గృహీత్వ అనే దగ్గర అంటే గ్రహత్వ అని ఉంటుందండి. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఇప్పుడు గృహీత్వ అనేది ఎలా తయారైంది అని చెప్పాలి. గృహీత్వ అనేది ఎలా తయారైంది అనే దగ్గరికి వచ్చిందండి. అది తెలిస్తే కానీ అర్థం కాదు. అంటే గ్రహ ధాతు అండి, గ్రహ ఉపాదానే అనే ధాతు త్వా ప్రత్యయము, గ్రహ త్వా అని ఉన్నది. గ్రహ త్వా అని ఉన్నప్పుడు ఈ త్వా అనేది త్వా అనేది కిత్ అయింది. త్వా అనేది అవడం వలన దీనికి గ్రహలో ఉండేటటువంటి రేపకి సంప్రసారణం అండి. గ్రహ వృజ్రు అని ఒక సూత్రం ఉందండి. ఒక్క నిమిషం అండి చెప్తాను, అదేంటది ఈ సూత్రం. ఆ సూత్రం సంప్రసారణం వస్తే గృహత్వ అని అవుతుందండి. గృహత్వ అని అయినప్పుడు ఈ త్వా అనేది వలాది ప్రత్యయం కావడం వల్ల ఆర్ధధాతుక అనే సూత్రం చేత ఇట్టనే ఆగమం వస్తుంది. గృహు ఇత్వ అనైంది. ఇప్పుడు ఇది రాస్తే గానీ అర్థం కాదేమోనండి. చార్ట్ లో రాస్తాను, చార్ట్ లో రాస్తున్నాను చూడండి, ఒక్క నిమిషం. ఎందుకంటే కొన్ని విషయాలు మనకి రాస్తేనే స్పష్టంగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, టైప్ చేస్తున్నాను.
ఇంకొకసారి పంపించాను చూడండి చార్ట్ లో. అంటే గ్రహధాతువు, ఈ గ్రహధాతువు కంటే త్వా ప్రత్యయము గ్రహత్వ అని ఉన్నది. ఈ త్వా అనేది వలాది ప్రత్యయం కావడం వలన ఇక్కడ ఇట్ అనే ఒక ఆగమం వచ్చింది. ఇదంతా మనకి కృత్ ప్రకరణంలో కావాలి, ఎందుకంటే ఇది మనకి ప్రస్తుతానికి కొంచెం అవసరం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కొంచెం చెప్తున్నాం. గ్రహు ఇత్వ అనేది ఆ గ్రహు ఇత్వ అనే దగ్గర గ్రహులో ఉండేటటువంటి రేపకి సంప్రసారణం వచ్చి గృహు ఇత్వ అనైందండి. ఇప్పుడు గృహు ఇత్వ అనే దగ్గర ఇకారానికి దీర్ఘం వచ్చింది. గ్రహో లిటి దీర్ఘ అనే ప్రతిదానికి సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు చెప్తే మనకి పూర్తిగా కొత్త విషయం చాలా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. అందుకని ఆ ప్రక్రియ మనకి ఎంత అవసరమో అక్కడ వరకు చెప్తున్నాను. దీనికి ఇకారానికి దీర్ఘం వచ్చి ఈ గృహీత్వ అనే రూపం ఉంటుందండి. ఇకారానికి దీర్ఘం వచ్చి గృహీత్వ అని అవుతుంది. ఇప్పుడు ఈ గృహీత్వ అనే దగ్గర ఇప్పుడు మనకి ప్రకృతంలో ఏం జరిగింది అంటే సమాస సంజ్ఞ కార్యాలన్నీ వచ్చిన తర్వాత హస్తే గృహ్య అనే అవస్థలో, హస్తే గృహీత్వ అనే అవస్థలో త్వా ప్రత్యయం యొక్క స్థానంలో లెప్ అనే ఆదేశం వచ్చింది అని చెప్పాం. ఈ సమాసే అనయపూర్వోక్తోల్యప్ అనే సూత్రం చేత ఈ సూత్రం ఏం చెప్తుంది, సమాసం అనే కనుక పేరు ఉన్నట్లయితే నඤ్య అనేది పూర్వంగా లేనప్పుడు త్వా ప్రత్యయం యొక్క స్థానంలో, త్వా అనే దాని యొక్క స్థానంలో లెప్ అనే ఆదేశం వస్తుంది అని చెప్తుంది. అర్థమైందండి? ఇప్పుడు ఈ త్వా ప్రత్యయం యొక్క స్థానంలో లెప్ అనే ఆదేశం రావడం వలన త్వా ప్రత్యయాన్ని ఆశ్రయించుకుని ఈడాగమం ఉన్నది కాబట్టి ఆ త్వా ప్రత్యయమే వెళ్ళిపోవడం వల్ల ఈడాగమం కూడా వెళ్ళిపోయింది. అంటే నిమిత్తాపాయే నైమిత్తిక శాప్యపాయ అన్నమాట. అంటే పుంగద్భావం వచ్చినప్పుడు స్త్రీ ప్రత్యయం వెళ్ళిపోయినట్టుగా. త్వా ప్రత్యయం ఉంటే త్వా ప్రత్యయంలో తకారం మొదటి అల్లుగా ఉన్నది, అది వల్లు కాబట్టి వలాదిత్వాత ఇట్టు అనే ఆగమం వచ్చింది అనేది. కానీ ఎప్పుడైతే త్వా ప్రత్యయం యొక్క స్థానంలో లెప్ అనే ఆదేశం వచ్చేస్తుందో ఆ లెప్ అనే ఆదేశం ఎటువంటి ఆదేశం అంటే యకార ఆది అయినటువంటి ఆదేశం. లెప్ అంటే లకారం ఇత్సంజ్ఞకమే, కేవలం య అనేది మాత్రం ఆదేశం అనమాట. ఈ యా అనే ఆదేశంలో మొదటి వచ్చేంటి యకారము. ఈ యకారం అనేది వలాది కాదు, ఎందుకంటే హా యా అనే రెండు వర్ణాలు వెళ్ళిపోయిన తర్వాత వల్లు మొదలైంది కాబట్టి యకారం వల్ ప్రత్యాహారంలో అంతర్భవించలేదు. కాబట్టి యకారం వల్ ప్రత్యాహారంలో అంతర్భవించలేదు కాబట్టి ఇది ఆర్ధధాతుక స్త్రీత్వలాదేహ అనే ఇడాగమం కూడా దీనికి ఉంటుంది. అప్పుడేమవుతుంది, హస్తే గృహు యా అని ఉంటుందండి. హస్తే గృహ్య అని ఉంటుంది. హస్తే గృహ్య అనే దగ్గర ఇదేంటిది, ఇది త్వాంతం కాబట్టి ఈ త్వాతోసున్ కసునహ అనే సూత్రం చేతి దీనికి అవ్యయసంజ్ఞ ఉండడం వల్ల దీనికంటే ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయము, దానికి సుప్పుకి అవ్యాదాప్సుప అని సూత్రం చేత లుక్కు. అప్పుడు హస్తే గృహ్య అని ఉంటుందండి. వేదంలోనే ఇది, లోకంలో హస్తే గృహ్య అని ప్రయోగించకూడదు, లోకంలో హస్తే గృహీత్వ అనే ప్రయోగించాలి. హస్తే గృహీత్వ ఉపవిశామి అన్నట్టుగా లోకంలో అయితే. వేదంలో అయితే ఆ మంత్రానుగుణంగా హస్తే గృహ్య అనే మంత్రంలో ఉండొచ్చు. అందరికీ అర్థమైందండి? అంటే ఇది ఎక్కడ కష్టం అంటే మీకు ఈ గృహీత్వ అనే రూపం తెలియడమే కష్టం. మీరు ఇంతకుముందు కృత్తులు చూసారో లేదో నాకు తెలియదు, కృత్తులు చూసిన వాళ్ళకైతే ఇది కొంచెం పరిచయంగా ఉంటుంది, లేకపోతే కష్టం. అందరికీ అర్థమైందండి? లేదంటే ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. హస్తే గృహీత్వ అని రెండు పదాలు ఉన్నాయండి. ఇప్పుడు మొట్టమొదట మనం గృహీత్వ అనే రూపం గురించి కొంచెం రూపసిద్ధిని కొంచెం చూడాలి. గృహీత్వ అనే పదం ఎలా అయింది అంటే గ్రహధాతువు కంటే త్వా ప్రత్యయం చేసినప్పుడు గ్రహుత్వ అనైంది. త్వా ప్రత్యయం వలాది కావడం వల్ల ఆర్ధధాతుక సిద్వలాదేహ అని ఇడాగమం వచ్చింది, గ్రహు ఇత్వ అనైంది. గ్రహులో ఉన్నటువంటి రేఫకి సంప్రసారణం వచ్చింది, గృహు ఇత్వ అనయింది. ఇత్వాలో ఉన్న ఇకారానికి అదే ఇకారానికి దీర్ఘం వచ్చి ఈత్వ అనైందండి. గృహు ఈత్వ గృహీత్వ అనే పదం వచ్చింది. గృహీత్వ అనేది ఇది త్వాంతమైనది. త్వాంతం కావడం వల్ల ఇది త్వాతోసును కసునహ అనే సూత్రం చేతి దీనికి అవ్యయసం ఉంటుంది. అలాగే ఇది త్వా అనేది కృత్ప్రత్యయము, కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ కూడా ఉంటుంది. దీనికంటే ప్రథమేకవచనంలో సుప్రత్యయం చేసినప్పుడు అవ్యయ సంజ్ఞ ఉండడం వలన అవ్యయాదాప్సుప అనే సూత్రం చేత సులోపం వచ్చి గృహీత్వ అనే పదం ఉంటుందండి లోకంలో. అందరికీ అర్థమైందండి? అంటే ఈ ప్రక్రియ అంటే మీరు కృత్ప్రత్యయాన్ని చూడలేదు కాబట్టి కొంచెం కఠినంగా ఉండొచ్చు.
రెండు ఇడాగమం ఒకటి అదేంటి ఇకార దీర్ఘం ఒకటి, ఆ రెండేనండి ఇక్కడ. మిగిలినవన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. అవ్యయశూన్యం చూస్తున్నాం. ఈ త్వాతోసన్ కసునహ అనే సూత్రం మనం చూడలేదు, మనకి ప్రసంగంలో రాలేదు, ఇదే మొట్టమొదటిసారి రావడం. తర్వాత గృహీత్వ అనేది అర్థమైతే ఇప్పుడు హస్తే గృహీత్వ దగ్గరికి రండి. ఇప్పుడు ఈ హస్తే గృహీత్వ అనే దగ్గర ఇక్కడ హస్తే గృహీత్వ అనేది లౌకిక విగ్రహ వాక్యము. హస్త ఈ గృహీత్వాసు అని ఉన్నదండి. హస్త ఈ గృహీత్వాసు అనే అవస్థలో ఈ మయూర వ్యంసకాదేశ్చ అనే సూత్రం చేత నిపాతనాత్ సమాస సంజ్ఞ, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత రెండు సుప్పులకి కూడా లుక్కు రావాల్సి వస్తూ ఉండగా నిపాతనాత్ సప్తమ్యాహ ఆ లుక్ అండి. సప్తమి విభక్తికి లుక్కు రాలేదు. అంటే హస్తే అనే దగ్గర సప్తమి అలాగే ఉంది, ఆ గృహీత్వ అనే దగ్గర ఉన్నటువంటి సు మాత్రం లోపించింది లుక్ చేత, లుక్ అనే పదం చేత. అప్పుడు హస్త ఈ గృహీత్వ అని ఉందండి. హస్త ఈ గృహీత్వ అనే దగ్గర ఆత్గుణ అనే సూత్రం చేత హస్త ఈ అనే దగ్గర గుణం వచ్చింది, హస్తే అనేది. హస్తే గృహీత్వ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ సముదాయానికి సమాస సంజ్ఞ చెప్పాం మనం. ఈ మయూర వ్యంసకాదేశ అనే సూత్రం నిపాతనార్థం. ఈ సముదాయానికి సమాస సంజ్ఞ చెప్పడం వలన ఆ సమాసే అనన్యపూర్వోక్త్వోల్యప్పు, ఇందాక మీకు ఒక సూత్రం, ఆ సూత్రం చేత త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వస్తుంది. అప్పుడు ఏమైంది? హస్తే గృహి త్వా అనే బదులు యా అనండి. హస్తే గృహి యా అనేది. హస్తే గృహి యా అని ఉన్నప్పుడు త్వా ప్రత్యయానికి నివృత్తి జరగడం వల్ల, ఆదేశం చేత స్థాని అపహృతం కావడం వలన ఆ స్థానిని నిమిత్తంగా చేసుకుని వచ్చేటువంటి ఇడాగము దాని దీర్ఘము రెండు కూడా నివృత్తాలు అవుతాయి. అప్పుడు హస్తే గృహు యా అనే ఉంటుందండి. అర్థమైందండి? అర్థమైంది. హస్తే గృహ్య అనేది యథావత ఇక్కడ వరకు. ఇదేంటిది? ఇది త్వాంతం కావడం వలన దీనికి ప్రాతిపదికత్వం ఉంటుంది, అవ్యయత్వం కూడా ఉంటుంది. ప్రాతిపదికత్వం ఉండడం వల్ల దీనికంటే ప్రథమ విభక్తి ఏకవచనంలో సుప్రత్యయము, ఆ సుప్రత్యయానికి అవ్యాదాప్సుప అనే సూత్రం చేత లుక్కు హస్తే గృహ్య అనే రూపం. అందరికి అర్థమైందండి? అర్థమైందండి అందరికి? హస్తే గృహ్య. తర్వాత పాదే గృహ్య అనండి. వేదంలో వేరే రూపం చెప్పారు కదా హస్తే. వేదంలోనే హస్తే గృహ్య, ఛందసి హస్తే గృహ్య, పాదే గృహ్య, లాంగులే గృహ్య. వేదంలోనే మన నాసిక మూలంలో చూడండి ఛందసి పెట్టారు. ఛందసి అంటే ఛందస్సులో, వేదంలో ఈ రూపాలు ఉంటాయి అని వేదంలోనే ఇవి నిపాతగా చేస్తున్నారు. లోకంలో అయితే అనే ఇక్కడ సంబంధం లేదు. అర్థమైందండి, అర్థమైంది. రాజేష్ గారు, ఈ ప్రక్రియ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి ఒకసారి రాసి పెడితే వాట్సాప్ లో పెట్టండి, 2 సార్లు వస్తున్నారు. అలాగే అంటే ఇది మనకి తర్వాత రూపాల్లో కూడా ఇది మనకి అవసరం. ఎక్కడంటే పాదే గృహ్య మొదలైన వాటిల్లో కూడా ఇది ఉన్నాయి. ఒకసారి పెడితే ప్రక్రియ ఆర్డర్ బాగా తెలుస్తుంది. ప్రక్రియ అంతా ఒకసారి పెడితే వాట్సాప్ లో పెడితే చూసుకుంటేప్పుడు అర్థం అయిపోతుంది, ఇంకా డౌట్లు. ఇది మనకి కృత్ ప్రక్రియ కాబట్టి ఇది కొంచెం మీకు పరిచయం ఉండాలండి. ఈ ప్రత్యయాలన్నీ మీరు కృత్ ప్రత్యయంలో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం గృహీత్వ అనే దాన్ని మాత్రం తీసుకోండి. హస్తే గృహీత్వ అనే దగ్గర మొదలు పెట్టండి. హస్తే గృహీత్వ అనే దగ్గర త్వా ప్రత్యయం యొక్క స్థానంలో ల్యప్ అనే ఆదేశం వచ్చింది. అప్పుడేమైంది? హస్తే గృహీ యా అనేది, త్వా బదులు యా అని వచ్చింది. హస్తే గృహీ యా అనేది. ఈ త్వా అనేది నివృత్తం కావడం వల్ల గృహీ అనే దగ్గర ఈకారం కూడా నివృత్తమైంది. హస్తే గృహు యా, హస్తే గృహ్య అనేది. అంతే. ఇక్కడి నుంచి చాలు. ఎందుకంటే త్వా ప్రత్యయానికి ల్యప్ అనే ఆదేశం రావడం యా వచ్చింది, గృహ యా వచ్చింది. అవునండి, అవునండి. ప్రభాకర్ రాజు గారు, మనం గృహీత్వ రాసుకున్నాక ఒక సూత్రం గుర్తుపెట్టుకుని సమాసే అనంపూర్వ
అదొకటి గుర్తు పెట్టుకుంటే త్వా బదులు యప్ పెట్టేసుకోవడం ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే మనకు అది అవసరం, అదొకటి అంత మాత్రం చాలు ఈ సూత్రం. అంటే అక్కడ మన ఈ ఉంది కదా గృహి అని ఈ ఉంది ఈకారం ఉంది కదా. అవునండి, అది దానికి పోవాలి. నివృత్తి కూడా చెప్పాలి. అదే చెప్తున్నాం కదా, పా ప్రత్యయం యొక్క స్థానంలో లెప్ అనే ఆదేశం వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఆ నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ అనే న్యాయం అండి. నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ. అంటే నిమిత్తానికి అపాయం జరిగినప్పుడు, లోపాదులు జరిగినప్పుడు నైమిత్తికస్యాపి అంటే ఆ నిమిత్తాన్ని ఆశ్రయించుకుని వచ్చినటువంటి ఈ కార్యాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అపాయం జరుగుతుంది అన్నమాట. వచ్చే గృహి ఉండిపోతుంది, ఈ కూడా పోతుంది. సంప్రసరణం వచ్చి చేస్తారంటే ఒక్క నిమిషం అండి, వాక్యం చెప్తాను, ఆ వాక్యం ఇప్పుడే రాసేసుకోండి. అక్కడ వాక్యం సమాసే అనైపూర్వోక్తి సూత్రేణ క్వా ప్రత్యయస్య స్థానే ల్యబాదేశే కృతే నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయః ఇతి న్యాయేన ఈకారస్యాపి నివృత్తౌ ఈడాగమస్యాపి నివృత్తౌ అని చెప్పండి. ఈడాగమస్యాపి నివృత్తౌ హస్తే గృహ్య ఇది జాతే అనండి. ఒకసారి మళ్ళీ చెప్తాను. రాస్తున్నాను, ఒక్క నిమిషం చాట్ లో రాస్తున్నాను చూడండి. నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయః వస్తుందండి, ఇంకా టైప్ చేస్తాను. ఒకసారి పంపించాను చూడండి. రాజేష్ నమస్తే. చెప్పండి. నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ అన్నప్పుడు మరి సంప్రసారణం కూడా పోదా? సంప్రసారణము పోదండి, ఎందుకంటే ల్యప్రత్యయం కూడా ఇదేంటిది సంప్రసారణం పోదండి. మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ ఇడాగవం అనేది తాకే వచ్చింది, ఇడాగవం అనేది తాకే వచ్చింది. ఈ సంప్రదాయం అనేది గ్రహ అనే దగ్గర ధాతుకు వచ్చింది. అంటే అంటే నైమిత్తికం అంటే అన్ని నైమిత్తికాలు కాదు, ఆ ప్రత్యయానికి వచ్చిన నైమిత్తికమే. ఇక్కడ ఇంకొకటి కూడానండి, అంటే ఇక్కడ మనకి ప్రత్యయం ఉందండి, ఆ త్వా ప్రత్యయము. ఆ త్వా ప్రత్యయంలో కిత్వాన్ని ఆశ్రయించుకుని మనం సంప్రసారణం చేస్తాం. ఆ కిత్వం అనేది స్థానోద్భావం చేత ల్యబాదేశంలో కూడా కిత్వం ఉంటుంది, ఆశ్రయించుకుని సంప్రసారణం ఉండొచ్చు. ఈ యకారం ఉన్నా కూడా స్థానోద్భావం చేత దీనికి వకారాదిత్వం చెప్పలేము, చెప్పలేము. కాబట్టి ఇది ఉండదు, అదే ఉంటుంది అని చెప్తున్నాం. అవునవును అవును, అలా మంచి ప్రశ్న. వాక్యం చెప్పండి, చెప్పారు పంపించాను చూడండి. నిమిత్తాపాయే చెప్పారు కదా, సమస్య అనంగ పూర్వే చెప్తున్నానండి. ఇక్కడ సమాసే అనన్య పూర్వే త్వల్యప్ ఇది సూత్రేణ త్వా ప్రత్యయస్య స్థానే ల్యబాదేశే కృతే నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయః. నిమిత్తాపాయే నైమిత్తికస్యాపి అపాయః. మనకి అర్థం కావడం కోసం నేను మీకు ఇక్కడ ఛేదం చేసినటువంటి రూపం రాశానండి, ఏదైనా చెప్పచ్చు, పర్వాలేదు. నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయః ఇది న్యాయేన ఇడాగమస్య నివృత్తౌ హస్తే గృహ్య ఇది జాతే ఇడాగమస్య నివృత్తౌ
ఓకే. తర్వాత నివృత్తౌ ఇడ హస్తే గృహ్య ఇతి జాతే. ఇంకా మీరు విశిష్టాత్ శుభాది కార్యేషు కృతేషు అని రాసేసుకోవచ్చు. ఆ విశిష్టాత్ ఆ శుభాది కార్యాలు ఏంటి అనే దగ్గర మనకి కొన్ని సూత్రాలు అవసరం అవుతాయండి. ఏంటి ఆ సూత్రాలు అంటే త్వాతోసున్ కసునః అనేది ఒక సూత్రము, అలాగే ఈ అవ్యయాదాప్సుపః అనేది ఒక సూత్రం. సూత్రం ఏంటంటే విశిష్టాత్ శుభాది కార్యేషు కృతేషు హస్తే గృహ్య ఇతి రూపం సిద్ధ్యతి అంటే సరిపోతుంది. ఆ విశిష్టాత్ శుభాది కార్యాలు ఏంటి, ఆ విశేష కార్యాలు అంటే ఒకటి త్వాతోసున్ కసునః. మొట్టమొదటి ఇది ల్యప్రత్యాంతం కావడం వల్ల దీనికి కృత్ అద్విత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల ప్రాతిపదికాధికారంలో చెప్పబడినటువంటి సౌజ సమోట మొదలైనటువంటి ప్రత్యయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రథమేక వచనం అయినటువంటి సు అనే ప్రత్యయమే చేస్తాం, ఎందుకంటే ఇది అవ్యయం కాబట్టి. దీనికి త్వాతోసున్ కసునః అనే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ ఉండడం వల్ల ప్రథమేక వచనంలో సు అనే ప్రత్యయం వస్తుంది. హస్తే గృహ్య సు అని ఉంటుంది. ఈ సు అనే దానికి అవ్యయాదాప్సుపః అనే సూత్రం చేత లుక్ వచ్చేస్తుంది. లుక్ వచ్చేస్తే హస్తే గృహ్య అనే రూపం ఉంటుంది. అందరికీ అర్థమైందండి? త్వాసునః అనే ఆ సూత్రం ఒకసారి చెప్పరా? త్వాతోసున్ కసునః అనండి. ఒక్క నిమిషం మీకు రాసి పంపిస్తున్నాను. ఇది 1:40 అండి. 1:40. ఈ సూత్రం చెప్పారండి. ఈ త్వాతోసున్ అంటే క్వాంతాలు తోసున్నంతాలు కూడా అలా అదే ఇక్కడ మీకు విచ్ఛేదం పడింది. త్వాంతాలు తోసున్నంతాలు కసున్నంతాలు కూడా అవ్యయం అనే పేరుని పొందుతాయి అనండి. ఇది క్వాంతం అవ్వడం వల్ల ఇది అవ్యయమైంది. క్వాంతం ఎలా అయిందంటే లెవ్వాదేశం వచ్చిన తర్వాత క్వాంతం ఎలా అయిందంటే స్థానివద్భావం చేత అయ్యిందండి. స్థానివద్భావం చేత అంటే ఏంటంటే ఇదంతా ఇంటర్లింక్ అన్నమాట. ఒకదాంటి చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి. మీకు అన్ని సూత్రాలు తెలిసినప్పుడు అన్ని సూత్రాలకి ఒక దగ్గర దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేక ఒక ఫైర్ అవ్వాలంటే ఈ ప్రోగ్రామింగ్ లో ఒకటి చాలా ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. అన్ని రూల్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏ రూల్స్ సాటిస్ఫై అవుతాయో ఆ సాటిస్ఫై అయిన రూల్ ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, అన్ని రూల్స్ తో ఈ రూల్స్ అన్ని సాటిస్ఫై అయిపోతున్నాయి. ఇన్ని రూల్స్ సాటిస్ఫై అయిపోతున్నాయి కాబట్టి మనం ఇన్ని సూత్రాలని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సూత్రం చేత అవ్యయ సంజ్ఞ కదండి? అవునండి. ఓకే, అవ్యయ సంజ్ఞ. చాలా సూత్రాలు ఇక్కడ అంటే ఇక్కడే కాదు, మనం ఎక్కడైనా ఒక ప్రక్రియలోకి వెళ్ళామంటే అక్కడ చాలా సూత్రాలకి అవకాశం అనేది ఉంటుంది, ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అవన్నీ మనం కలుపుకొని చెప్పేటప్పుడు ఏమంటారంటే ఆ సూత్రాలన్నీ మనకి తెలిస్తేనే అది స్పష్టంగా తెలిసినట్టు. విశిష్టాది శుభాది చెప్పేటప్పుడు ముందు సౌజ సౌట్ చెప్పి ప్రథమ వస్తుంది, వస్తుంది. ఇప్పుడు శ్వాసోసం అవ్యయ సంజ్ఞ వచ్చి అవ్యయాదాప్సప అన్నప్పుడు తుప్లోపం వస్తుంది. అవునండి, అంతేనండి, అంతే. అక్కడతో అయిపోయినట్టే. అవునండి, ఈ 3 వస్తుంది. నిమిత్తపాయే నైమిష్టికత అనేది సూత్రానికి సూత్ర నెంబర్ ఎంత అనేది నిమిత్తపాయే సూత్రం కాదండి, అది లౌకిక న్యాయము. అది లౌకిక న్యాయం, అది లౌకిక న్యాయము. అందువల్ల మనం న్యాయేనా అనేసాం అంతే. లౌకిక న్యాయేన విరాగమం లోపిస్తుంది. లోపం అనకూడదండి, నివృత్తే. అది లోపం వచ్చింది, నివృత్తి వస్తుంది, త్వాక్ కూడా లోపం వస్తుంది. ఆకి ఆదేశం వచ్చింది.
అంటే ఏమంటారు టెక్నికల్ టర్మినాలజీలో ఏమంటారంటే ఆదేశం చేత స్థానికి అపహారం ఏర్పడింది అంటారు. అంటే ఆదేశేన స్థానిన అపహారే అపహృతౌ అంటారు. ఆదేశం చేత స్థానికి అపహారం ఏర్పడడం వలన ఆ స్థాని నిమిత్తంగా చేసుకుని వచ్చినటువంటి ఆగమం కూడా నివృత్తం అవుతుంది అని. అంటే ఇది ఉంటుందండి. ఇది చాలా చిన్న విషయం, మనకి లోకంలో బాగా అనుభవసిద్ధం. లోకంలో ఒక తండ్రి కొడుకు ఎక్కడికో పెళ్లికి వెళ్ళారు అనుకోండి, తండ్రికి ఏదైనా అర్జెంట్ పని నుండి వచ్చి వెళ్తాడు. అందులో ఉన్నటువంటి చిన్న పిల్లడు వాడు అస్సలే ఉండడు, ఎక్కడికి వెళ్తే వెళ్ళిపోతాడు. నాన్నని ఆశ్రయంగా చేసుకుని వచ్చిన వాడు పిల్లడు, కాబట్టి నాన్న వెళ్ళినప్పుడు వెళ్ళిపోతాడు. అంతే, ఇక్కడ కూడా అది జరిగింది. త్వాప్రత్యయాన్ని ఆశ్రయించుకుని వచ్చింది ఇడాగము, కాబట్టి త్వాప్రత్యయం వెళ్ళిపోయింది, కాబట్టి ఇడాగం కూడా వెళ్ళిపోయింది అనండి. ఇక్కడ ఏం రాయాలండి? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎవరు ఆ ప్రశ్న అడుగుతున్నారండి? ఎవరండి? వరలక్ష్మి అండి. త్వాస్థానే ల్యబాది అని చెప్పారు కదా, అది అక్కడ ఏం రాయాలి? ల్యబాదేశేన స్థానినః అపహారేణ స్థానినః త్వాప్రత్యయస్య అపహారేణ అని రాయండి. ల్యబాదేశ స్థానినః త్వాప్రత్యయస్య అపహారేణ అని 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 రాసి దాని తర్వాత ఇందాక ఏం చెప్పామో నాకు గుర్తులేదంటే ఏదో ప్రసంగం వచ్చింది చెప్పాను, ఇప్పుడు ఆ ప్రసంగం గుర్తులేదు, మర్చిపోయినా ఏమనుకోవద్దు. ప్రశ్న అడుగున్నానండి రాజేష్ గారు. చెప్పండి. ఇందాక ఆ సంప్రసారణం ఎందుకు దీంతో పాటు పోలేదు అన్నది ఆ పాయింట్ దుర్గా గారు అడిగారు చూడండి. మా క్వశ్చన్ అర్థమైంది, ఆన్సర్ అర్థం కాలేదండి కంప్లీట్ గా. అర్థం కావాలంటే స్థానివద ఆదేశ అన్నల్విధ కాన్సెప్ట్ బాగా తెలియాలండి. ఈ స్థానివద ఆదేశ అన్నల్విధం ఏం చెప్తుందంటే ఆదేశము స్థాని వంటిది అవుతుంది అని చెప్పి, అలాగే అది కనుక అలాశ్రయ విధి అయితే ఆదేశము స్థాని వంటిది కాదు అని చెప్పి, ఇక్కడ ఆదేశం ఏంటి? ల్యప్ అనే ఆదేశము, స్థాని ఏంటి అంటే త్వా అనే స్థాని, ఆదేశము స్థాని వంటిది అవుతుంది అంటే త్వాప్రత్యయము వంటిది ల్యపాదేశం అవుతుంది. త్వాప్రత్యయం వంటిది లబాదేశం అవుతుంది అంటే అర్థం ఏంటి? త్వాప్రత్యయంలో ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలు ల్యబాదేశంలో కూడా ఉంటాయి అన్నమాట. త్వాప్రత్యయంలో ఏ ధర్మాలు ఉన్నాయి అంటే కిత్వం అనే ధర్మం ఉంది, త్వాప్రత్యయ కిత్ అనే ఒక ధర్మం ఉంది. ఆ కిత్వం అనేటటువంటి ధర్మము ల్యప్ అనే ఆదేశం దగ్గరికి కూడా రావడం వల్ల ల్యబాదేశ కిత్ అనే అర్థం వచ్చింది. ఆశ్రయించుకుని సంప్రసారణం వచ్చింది. ఇక్కడ ఇంకా త్వాప్రత్యయంలో తకారం ఉంది కదా, అదే తకారం స్థానివద్భావం చేత తకారాదిత్వాన్ని కూడా చెప్తాము అనొచ్చుగా. ఈ ప్రశ్న అర్థమైందండి. అప్పుడు ఇడాగమం కూడా ఉండొచ్చు అనే ప్రశ్న. భ్రమర్ గారు, భావని గారు, మీకు కూడా అర్థమైంది కదండి. భవానీ గారు, మీరు త్వాప్రత్యయము కిత్తు కావడం వల్ల స్థానివద్భావం అనొచ్చు కదా అంటే అలా అనకూడదు. ఎందుకంటే సముదాయ ధర్మాః అతిష్యంతే నా అవయవ ధర్మాః అని ఉందండి. సముదాయ ధర్మాలే అతిదేశం ఉంటుంది కానీ అవయవ ధర్మాలకు ఉండదు. అంటే అప్పుడు ఏంటంటే అవయవ ధర్మాలకు కూడా అతిదేశం ఉంటుంది అంటే ఇంకా మనం కొత్తగా దానికి ఆదేశం చెప్పడమే ప్రయోజనం లేదు. ఇప్పుడు త్వాప్రత్యయం వచ్చింది, దానికి లెప్పనే ఆదేశం వచ్చింది. లెప్పనే ఆదేశం వచ్చిన తర్వాత కూడా ఇది వలాదే అయింది, తకారాదే అయింది అన్నాం అనుకోండి. అంటే తకారాదే అయింది అంటే ఇంకా విధించడం దీన్ని అకార అనే ఆదేశమే విధించడమే వ్యర్థం. దాన్ని అతిదేశ స్వభావ సిద్ధత్వాలు అంటారన్నమాట. అంటే అతిదేశం చెప్పడం అంటేనే లేని ధర్మాన్ని ఉన్నది అని చెప్పడం కోసం. కాబట్టి సముదాయ ధర్మాలకి స్థానివద్భావం చేత ప్రవృత్తి అనేది ఉంటుంది కానీ ఆ అవయవ ధర్మాలకు ఉండదు అని. సముదాయ ధర్మాలు ఏంటి అంటే ఈ కిత్వం మొదలైనవి. అవయవ ధర్మం ఏంటంటే తకారాదిత్వం. తకారాదిత్వం అవయవ ధర్మం కాబట్టి దాన్ని తీసుకోవడానికి కుదరదు అని. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇడాగమం రావచ్చు కదా అనే ప్రశ్న లేదు. మనసులో ఉన్న ప్రశ్నకి మీరే జవాబు కూడా చెప్పేశారు.
అక్కడ ఇంకొక ప్రశ్న కూడా మనం ఆక్షేపించవచ్చు. ఇంకొక ప్రశ్న ఏంటంటే తకారం అనేది వాళ్ళ అవయవ ధర్మం అయింది. ఈ త్వాప్రత్యంలో అదేంటిది బలాదిత్వం ఉందిగా, ఆ బలాదిత్వాన్ని స్థానివద్భావం చేసి తీసుకొస్తాము. ఆ బలాదిత్వాన్ని స్థానివద్భావం చేసి తీసుకొస్తే ఇక్కడ యకారం కూడా బలాది అవుతుంది కాబట్టి ఇడాగమం మళ్ళీ కదా. అంటే అది కూడా కాదు. ఎందుకని అంటే స్వతహాగా యకారంలో బలాదిత్వం లేదు, స్థానివద్భావం చేత బలాదిత్వం కూడా చెప్పుకున్నట్లయితే మళ్ళీ యకారాది యా అనే ఆదేశం విధించడమే వ్యర్థం. స్వతహాగా దాంట్లో యకారాదిత్వం ఉండడం వల్ల భిన్నాదిత్వం అనేది ఉన్నది, అంటే బలాది భిన్నత్వం అనేది ఉన్నది. బలాది భిన్నత్వం అనేది స్వతహాగా ఉన్నది, స్థానివద్భావం చేత బలాదిత్వం కూడా వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఇంకా భిన్నముందు అదే ఉంది అని చెప్పినట్లయితే ఇంకా అతిదేశం చెప్పడం ప్రయోజనమే లేదు అని. కాబట్టి ఇక్కడ ఇడాగమ నివృత్తి జరుగుతుంది కానీ ఆ సంప్రసారణ నివృత్తి అనేది జరగదు అని చెప్పచ్చు. అంటే ఇంకొకటి కూడా అనుకోవచ్చేమో, మరి నాకు తెలీదు అంటున్నా. అనల్విధం అన్నారు కాబట్టి ఇప్పుడు తకారానికి అన్నప్పుడు అల్విధ అయిపోతుంది కదా. అనువిధం అనే దానికి అర్థం వేరండి. అనల్విధం అనే దానికి దాని గురించి డిస్కస్ చేయడానికి ఒక క్లాస్ కావాలి. అదే అనుకున్నాను కానీ అది ఎందుకంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్ అది. సరే తర్వాత అల్విధం అనేది 5-6 రకాల్లో చెప్పారు. ఒకప్పుడు మేము డిస్కస్ చేసాం ఆ సూత్రాన్ని. అన్ని విభక్తులతో చెప్పుకొచ్చారు అర్థాలు కదండి. అవునండి, కొంచెం గుర్తొచ్చింది నాకు కూడా. అది నేను చెప్పాను అప్పుడు ఒకసారి, ఎవరో డౌట్ అడిగితే. ఈ విషయం అందరికీ అర్థమైందండి లేకపోతే ఒకరి ఇద్దరికేనండి? అందరికీ అర్థమవుతుంది. ఒకసారి రికార్డు విని మళ్ళీ ఒకసారి రాసుకోండి, అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం మొట్టమొదటిసారి వినేటప్పుడు ఏంటంటే ఇది కొంచెం తెలిసి తెలియనట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఓ 2-3 సార్లు చూస్తే కొంచెం అలాగే. తర్వాత మనకి ఇవాళ 2 రూపాలు అయ్యాయండి, కానీ 2 రూపాల్లో విషయాలు కొంచెం ఉన్నాయి కాబట్టి మనకి సమయం ఎక్కువైంది. ఈ మయూర వంశకారి గణంలో ఉన్నవన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయండి. వీటి గురించి మనం ఈ తిష్టత్తు ప్రభుతించ పాత్రే సముదాయ దగ్గర ఎలా అయితే రకరకాల విషయాల్లో వచ్చాయో ఇక్కడ కూడా రకరకాల విషయాలు వస్తాయి. ఇలాంటి కొన్ని నిపాత సూత్రాలు ఉన్నాయి. ఇదొకటి. మళ్ళీ ప్రధానంగా సమాసాల్లో ఏంటంటే పురుషోదరాదీని యథోపదిష్టం అని ఇంకొక సూత్రం వస్తుంది. ఆ పురుషోదరాదీని యథోపదిష్టం అనే సూత్రము, ఈ మయూర వంశకాదేశ్చ సూత్రము, తిష్టద్గు ప్రవృత్తినిచ అనే సూత్రము, పాత్రే సముదాయేశ్చ సూత్రం. అంటే ఈ సూత్రాలు ఏంటంటే నిపాతులు, అంటే వేరే సూత్రం చేత ఎక్కడా సమాసాలు ఏమి సిద్ధించకపోతూ ఉంటే ఈ సమాసాలు అవుతాయి అని ఇందులో పెట్టేయడం వల్ల ఇవి నిపాతలు పోతాయి అన్నమాట. ఇవి కొంచెం మనం విశేషంగా ఈ ఉదాహరణలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి లోకంలో చాలా చోట్ల వ్యవహారంలో ఉండేవి కూడా ఇందులో వస్తాయి. మనం చూద్దాం. తర్వాత ఇక్కడికి ఆపుదాం అంటే రేపు